హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బ్రైడల్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాం కదండి క్లాస్ 1లో. ఆ బ్రైడల్ ఎలిమెంట్స్‌ని ఎలా వేయాలి, ఎలా వేయకూడదు అనేది ఈ వీడియోలో చూసేయండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే నోటిఫికేషన్ రూపంలో మీకు ఆ వీడియో వస్తుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే లైన్స్ చూడండి, బ్రాడ్‌గా వేయకూడదు అస్సలు. అండ్ చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే, లైన్స్ వేసినప్పుడు కానీ, హమ్స్ వేసినప్పుడు కానీ, మెహందీ కోన్ని కింద పేపర్ కానీ, లేకపోతే హ్యాండ్ పైన కానీ మెహందీ డిజైన్ వేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మెహందీ పేస్ట్ వచ్చే వేని కిందకి అంటించేస్తారు. అలా అంటించేయడం వల్ల ఎక్కువగా ప్రెస్ చేయాల్సొస్తుంది. అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం డిజైన్ గనక వేసినట్లయితే లూజ్‌గా వస్తుంది కోను. మనకి కూడా సింపుల్‌గా ఉంటుంది. అంత కష్టంగా ఉండదు పిండడానికి. అండ్ హంప్స్ కూడా పెద్ద పెద్దగా వేసేస్తారు. అలా కాకుండా ఇక్కడ నేను చూపించినట్లు మెజర్‌మెంట్‌గా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని దానికి అటాచ్డ్‌గా ఈ విధంగా వేసుకోవాలి. డాట్స్ వచ్చేసరికి ఇక్కడ నేను డోంట్ దగ్గర చెక్కినట్టు వేశాను. అలా కాకుండా ఎలా వేయాలంటే ఈ విధంగా స్ట్రోక్స్‌తో మనం ఆ పర్టిక్యులర్ ఏరియా దగ్గర మాత్రమే పిండాలి. అలా అయితే కొంచెం పెరుగుతూ వస్తుంది. తర్వాత టియర్ డ్రాప్స్ అంటే వాటర్ డ్రాప్ ఉంటుంది కదా! ఆ షేప్‌లో వేయాలి. ఆ వేసింది చూడండి పర్ఫెక్ట్‌గా ఎలా వచ్చిందో నేను వేసింది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ ఎవరైనా కూడా పేపర్ పైన ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత హ్యాండ్ మీద వేయాలి. ఇక్కడ స్పైరల్ చూడండి నేను ఎలా వేశాను. అలా వేస్తేనే రౌండ్‌గా వస్తదండి. ఫస్ట్ వేసినట్టు వేస్తే బావుండదు అస్సలు. సెకండ్ టైమ్ వేసినట్టు వేస్తే రౌండ్‌గా నీట్‌గా వస్తుంది. తర్వాత వింగ్స్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఇదొకటి. ఇవి వెయ్యాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ ఉండాలి. మనకి మెహందీ డిజైన్ వచ్చేయాలి అనుకుంటే సరిపోదు. ఖచ్చితంగా దానిపైన ఒక గంట, 2 గంటలైనా సరే మనం శ్రద్ధ పెట్టాలి. చాలామంది అడుగుతున్నారండి మెహందీ కోన్ పట్టుకోవడమే రావట్లేదు మాకు అనేసి. మనం పెన్ ఎలా పట్టుకుంటామండి, అలా పట్టుకోండి చాలు స్టార్టింగ్‌లో. తర్వాత కొంచెం మనకి వేయడం వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా దానంతట అదే హ్యాండ్ మూవ్ అయిపోతుంది. లైన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయని చెప్పి షార్ట్ వీడియో చేశాను. అందులో వేవీ లైన్ అండి ఇది. వేవీ లైన్‌లో కూడా మనం ఈ విధంగా లీవ్స్ వేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ వేసినట్లయితే అస్సలు వేయకూడదు. అది అన్‌ప్రొఫెషనలు. ప్రాక్టీస్ లేకపోతే అలా వస్తుంది. సెకండ్ టైమ్ వేసాను చూడండి, అలా వేసుకోవాలి. ఒక వంపుకి ఒక లీఫ్ మాత్రమే వెయ్యాలి. ఇలాంటివి మనకి బ్రైడల్ డిజైన్స్ ఏసినప్పుడు మిడిల్‌లో బోర్డర్ లైన్స్ కింద అది బావుంటాయి. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసారా? లావుగా వచ్చేస్తుంది. ఎక్కువగా ప్రెషర్ పెట్టి పిండేయడం వల్ల. అక్కడ కింద పేపర్‌కి టచ్ చేయకూడదు అస్సలు కోను. కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తేనే సన్నగా వస్తది. ఇక్కడ ఫస్ట్ టైమ్ చాలా బ్రాడ్‌గా వచ్చేసింది. సెకండ్ టైమ్ చూడండి ఎంత సన్నగా వస్తుందో. డిఫరెంట్ టైప్స్‌లో వేసుకోవచ్చండి ఈ వింగ్స్ అనేవి మనం. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే నోటిఫికేషన్ రూపంలో మీకొస్తుంది ఆ వీడియో. లైక్ చేయడం వల్ల మీలాగే కొంతమంది మెహందీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ప్రమోట్ అవుతుందండి. మీ లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.